హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి అరుణాచలం సిరీస్ 2. యాక్చువల్లీ లాస్ట్ టైం వేలూరు అనేది టూర్ అది కంప్లీట్ చేసాము. వేలూరు నుంచి లంచ్ చేసుకొని అక్కడి నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యామండి కార్లో. అండ్ మేమైతే ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయింది అరుణాచలం. వేలూరు నుంచి ఇంకొక 2 hours పట్టింది మాకు. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి. బయట ముందైతే దండం పెట్టేసుకుంటున్నాము స్వామి దగ్గర. మేమైతే కార్లో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకున్నాము. అంటే నడవలేక ఇక్కడ వచ్చేసరికి దారి పొడుగు నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో బయట. ఈవినింగ్ 6 అయినా సరే కొంచెం మంచు పడుతూ చల్లటి గాలి వస్తూ దారి వెంట నడిచేవాళ్ళు ప్లస్ సాధువులు అందరూ ఉన్నారండి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం రౌండ్ చుట్టి రావాలి. ఇక్కడ వచ్చేసరికి మనం అరుణాచలంలో కుడి చేతి నుంచి ప్రదక్షిణం చేయకూడదు అంటారు, ఎడమ చేతి నుంచి ప్రదక్షిణ చేయాలి. అండ్ అట్లాగే అరుణాచలం ఎవరైతే వెళ్ళారో అక్కడ మనం ఎటువంటి కోరికలు కూడా కోరుకోకూడదంటండి. మనకి ఏం కావాలనేది దేవుడే, అక్కడ దేవతలు చుట్టూ తిరుగుతూ ఉంటారంట. మనకి ఏం కావాలనేది స్వామివారికే తెలుసు అంటండి. నేను కూడా ఎక్కడో విన్నాను ఇది. మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాము. చాలా మిడిల్ సగం దూరం వచ్చేసాము. ఇంకొంచెం దూరం వెళ్తే కనుక మేము మోక్ష మార్గం దగ్గరలోకి వెళ్తాము. ఇక్కడ వచ్చేసరికి కొంచెం మనం ముందుకెళ్తే మనకి ప్రతి దారి పొడుగున మ్యాప్స్ అనేవి ఉంటాయండి. మనం ఎంత దూరం వెళ్ళాము, ఎక్కడి వరకు వెళ్ళామని చూసుకోవడానికి. మనం వెళ్ళే ప్రతి దగ్గర కూడా ఇక్కడ వచ్చేసరికి మనకు గుడ్లు కనిపిస్తూనే ఉంటాయి మనం ఎక్కడెక్కడ ఉన్నామో. అరుణాచలం మొత్తం డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 16 kilometers ఉంటుందండి. మనం లెఫ్ట్ సైడ్ నుంచి రౌండ్ ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి ఇక్కడ వరుసగా మనకి మ్యాప్స్ ఉంటాయి. యమలింగం, చెంగము, నైరుతిలింగము, వరుణలింగము, అట్లాగే కంచిలింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము, ఇంద్రలింగము. స్వామివారు వచ్చేసరికి అగ్నిలింగం అండి. అసలు ఆ లోపల దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. అసలు స్వామి చుట్టూ కూడా భలే, మనకి అగ్నిలింగం ఎట్లా ఉంటుందో అట్లా డెకరేషన్ కూడా బాగా చేశారు. అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ దారి వెంటనే ఎవరొకళ్ళు ఉంటూనే ఉన్నారు. నేనైతే స్లోగా షూట్ చేసుకుంటా వచ్చాను. మేమైతే నడవలేకపోయాం, కానీ నడిస్తే చాలా బాగుండేది అనిపించింది. అండ్ మధ్యలో దేవుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆగుతూ మ్యాప్స్ చూసుకుంటూ జస్ట్ కార్లోనే చూసుకుంటూ వెళ్ళిపోయాము. అరుణాచలం అనేది వెళ్తే కనుక జీవుడు అరుణాచలం వెళ్ళాడు, అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేది ఉంటుందంట. అంటే చిత్రగుప్తుడు గీస్తాడంటండి. ఈ జీవుడు అనేవాడు అరుణాచలం వెళ్ళాడు అనేది ఒక గీత గీస్తాడంట మన తలరాతలో. వెళ్ళాక అనే అసలు నేను అయితే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో విన్నాను. అసలు నాకు భలే అనిపించింది. అసలు అక్కడ మనం వెళ్ళగానే భలే వైబ్ ఉందండి. అసలు సూపర్ ఉంది. అసలు చుట్టూ వ్యూ కానీ మనం ఎంట్రన్స్లోనే మనకు వచ్చేసరికి అక్కడ వ్యూ నీట్గా కనిపిస్తుందండి. స్వామివారి కొండ వచ్చేసరికి లింగ రూపంలో ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో నేను కొన్ని వీడియోస్ షేర్ చేశాను చూడండి. స్టార్టింగ్లో వచ్చేసరికి మనం చుట్టూ షాప్స్ అవి ఉన్నాయి. షాప్స్ ఉన్నా కూడా అక్కడ హౌసెస్ వాటి వెనక నుంచి ఇట్లా లైన్గా ఒక లింగ రూపంలో కొండ అంతా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మోక్ష మార్గం కూడా ఉందంటండి. మేమైతే జస్ట్ వీడియో తీసుకొని వచ్చేసాను మోక్ష మార్గానికి. నేనైతే లోపలికైతే వెళ్ళలేదు, అంటే అంత ధైర్యం చేయలేదు, నాకు భయం వేసింది. అండ్ అక్కడికి లైన్ కూడా ఎక్కువ ఉంది. మేము వచ్చేసరికి అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. అండ్ జస్ట్ వీడియో తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే నేను వీడియో చూపిస్తానండి మోక్ష మార్గం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ చూడండి మోక్ష మార్గము. ఒక అతను లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. అసలు అది రావడానికి అయితే మాకు చాలా కష్టం అండి. అంటే ఒకవేళ మనం ఇరుక్కుపోతే ఎట్లా అనేది కొంచెం హార్ట్ అటాక్ వస్తుంది. అసలు అంకుల్ అయితే లెగవలేకపోయారు, బయటకు వచ్చి చాలాసేపు అట్లా స్టన్ అయిపోయారు. అది చూసి భయం వేసి నేను ఇంకా వెళ్ళలేకపోయాము. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. మేమైతే వాసవి అనే హోటల్ తీసుకున్నాము, కాంప్లెక్స్ అది. అక్కడైతే స్టే చేసామండి. మేమైతే 2 days, అంటే ఈరోజు వచ్చాము, నెక్స్ట్ డే మేమైతే
సాటర్డే వెళ్ళాము. సాటర్డే మార్నింగ్ వేలూరు చూసుకొని ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 4 నుంచి అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ అరుణాచలం వచ్చి అన్నీ చూసుకునేసరికి మాకు 7:30, 8 అయిపోయింది. మేము అక్కడి నుంచి మళ్ళీ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ బ్లాగ్ అనేది ఎలా ఉందో చూపిస్తానండి. టెంపుల్లో వీడియోస్ కూడా చాలా షూట్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి